ఈ రోజు పెట్టిన జాబ్ క్యాలెండర్ నేను మొత్తం కూడా ప్రింట్అవుట్ తెచ్చుకొని చూసుకున్నా. దాంట్లో పెట్టినటువంటి విషయాలు ఏమున్నాయండి? మేము డిసెంబర్ లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తాము, అక్టోబర్ లో గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహిస్తాము, నవంబర్ లో గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వహిస్తాము, అక్టోబర్ లో ట్రాన్స్కో నోటిఫికేషన్ వేస్తాము, నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ వేస్తాము. ఇట్లా 2025లో మేము ఫిబ్రవరిలో గెజిటెడ్ సర్వీస్ లో నోటిఫికేషన్ వేస్తాము, 2025 ఏప్రిల్లో ఎస్ఐ నోటిఫికేషన్ వేస్తాము, తర్వాత 2025లో డిఎస్టి వేస్తాము, 2025లో కానిస్టేబుల్ వేస్తాము. ఇట్లా కేవలం ఆ నెలలో మేము నోటిఫికేషన్లు వేస్తాము అని చెప్పారు తప్ప ఈ ఫలానా డేట్ వరకు ఇన్ని పోస్టులు ఖాళీ అవుతాయి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మీరు ఈ పోస్టులకు మీరు చదువుకోండి, ఖచ్చితంగా యూపీఎస్సీ తరహాలో మేము పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. బ్రదర్ మీరు నేనేమంటున్నా, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజుగారు ఒక్క నిమిషము మీ పాయింట్ అర్థమైంది. జాబ్ క్యాలెండర్ లో ఏముంది అనేది ఒకసారి వెంకట్ నాయక్ గారు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడతారు సార్. యాక్చువల్ గా యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ, ఐబీపీఎస్సీ కానీ, లేకపోతే రైల్వే సంబంధించిన కానీ అవి జాబ్ క్యాలెండర్ సెంట్రల్ లెవెల్లో ఉంటాయి. వాటి అన్నింటినీ సరితూగి వాళ్ళన్నిటి దగ్గర మేము రీసెర్చ్ చేసిన తర్వాత, లైక్ కేరళ నుంచి కూడా రీసెర్చ్ చేసిన తర్వాత, జాబ్ క్యాలెండర్ అంటే మనం ఏ టైంకి ఏ ఎగ్జామ్ పెడతాము, ఏ పీరియడ్ ఏం ఎగ్జామ్ పెడతాము, ఇయర్ బేసిక్ క్యాలెండర్ అంటారు. రాజన్న ఒక మాట, జాబ్ క్యాలెండర్ ఏం బేసిక్ ఒకసారి చూడు, ప్రింట్ అవుట్ తెచ్చుకొని ఆడ తీసుకొని అదే చెప్తున్నా రాజన్న. తెలుసు రాజన్న, తెలుసు మేము కూడా అభ్యర్థులమే, యూపీఎస్సీ ప్రిపేర్ అయినాము. ఏముంది దాంట్లో చూపి ఒకసారి. ఒక మాట చెప్తా రాజన్న, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు. రాజన్న సార్ ఒక మాట చెప్తా, జాబ్ క్యాలెండర్ గవర్నమెంట్ ప్రకటిస్తుంది, కానీ వెబ్ నోట్ ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్ ఇస్తుందా? వెబ్ నోట్ ఏది ఇస్తుంది? ఇన్ కేసు కేంద్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించినా కూడా యూపీఎస్సీ వెబ్ నోట్ ఇస్తుంది. ఆ విషయం మీకు తెలియకపోతే నేనేం చేస్తా? మీకు తెలియాల్సిన అవసరం ఉందా? ప్రకటించేది గవర్నమెంట్, కానీ వెబ్ నోట్ ఇచ్చేది టీజీపీఎస్సీ డ్యూటీ కూడా మేము చేస్తే కాన్స్టిట్యూషన్ బాడీగా పెట్టుకుని అదెందుకు మరి? ఒక్క నిమిషం, జాబ్ క్యాలెండర్ అంటే మీకు అవగాహన ఉందో లేదో? అవగాహన ఉంది రాజన్న, నేను యూపీఎస్సీ క్యాండిడేట్ ని, నాకు అవగాహన ఉంది. నేను గ్రూప్ 1 రాసిన అన్ని టీజీపీఎస్సీ వాళ్ళు వక్రీకరిస్తున్నారు సార్. మీరు సమాధానం చెప్తురు మాట్లాడలేకపోతే ఏమర్థం అవుతుంది? నువ్వు చెప్పేది మీ పాయింట్ ని స్పష్టంగా ఒక నిమిషంలో క్లియర్ చేయండి. రాజునేత గారు మీ పాయింట్ ని స్పష్టంగా చెప్పేయండి. జాబ్ క్యాలెండర్ అనేది మనము చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి విషయం అనేది జాబ్ క్యాలెండర్ లో ఉంటది. ఈ రోజు మేము గతంలో వేసిన నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ ఫలానా తారీఖు రోజు పెట్టబోతున్నామేమో అని, అది కూడా హైపోథికేటెడ్ గా ఫలానా నెలలో పెడతాము, ఫలానా నెలలో అని చెప్పారు, కానీ పర్టికులర్ డేట్స్ కూడా ప్రకటించలేదు. దాంట్లో ఎన్ని వేకెన్సీస్ మేము ఒకవేళ నోటిఫికేషన్ వేయబోతున్నామని. ఒక్క నిమిషం, అసలు జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి? జాబ్ క్యాలెండర్ లో ఏముంటుంది? ప్రతి ఆ సంవత్సరంలో ఏ నోటిఫికేషన్స్ వస్తే ఆ సంవత్సరంలో ఏ ఎగ్జామ్స్ జరుగుతాయి అనే ఒక విధి విధానమే కదా జాబ్ క్యాలెండర్ అంటే అని అంటున్నారు ఆయన. ఒకసారి మన వెంకట్ నాయక్ గారికి ఇప్పుడు మీతో నాకేం గెట్టు పంచాయతీ లేవు, కానీ విద్యార్థులకు కానీ అభ్యర్థులకు కానీ మనం ఏది వక్రీకరించి చెప్పకుండా ఉన్న వాసన చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టు హైపోథికేషనే ఫర్ ఇన్స్టెన్స్ ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది, సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పి గవర్నమెంట్ అసెంబ్లీ సాక్షిగా చెప్పడానికి వీలుంటుంది. కానీ ఈ ఎగ్జామ్ ఇప్పుడే ఉంటుందని చెప్పి కళాఖండిగా ఒక డేట్ని ప్రకటించి చెప్పడానికి అసెంబ్లీలో అవకాశం లేదు. అది దేనికి ఉంటుంది? పార్లమెంట్ లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారనా? పార్లమెంట్ లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా? అది యూపీఎస్సీ ప్రకటించాలి. ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత టీజీపీఎస్సీ, అది టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ప్రకటించే బాధ్యత కూడా టీజీపీఎస్సీ. అది వెబ్ నోట్ ఇస్తుంది, ఈ టైంకి ఎగ్జామ్ పెడతామని చెప్పి వెబ్ నోట్ ఇస్తుంది. ఆ జాబ్ క్యాలెండర్ ఇప్పుడు టీజీపీఎస్సీ కొన్ని ఎగ్జాంపుల్ ప్రకటిస్తుంది, దాంతోపాటు టీఎస్సీ ఎల్పీఆర్బీ ఏది మన పోలీస్ రిక్రూట్మెంట్ అది కొన్ని ప్రకటిస్తుంది, దాంతోపాటు డిఎస్సీ సంబంధించి అన్ని ఈ రకరకాల బోర్డులు ఉంటాయి. ఆ బోర్డులు అవి కలిసి ప్రకటించే ప్రాధాన్యత అది అసెంబ్లీ సాక్షిగా భట్టి గారు అది జస్ట్ మీరు చెప్పిన హైపోథికేషనే, ఏది హైపోథికేషన్ డేట్ ఫర్ ఇన్స్టెన్స్ అని చెప్తారు, కానీ కళాఖండిగా ఈ రోజే ప్రకటిస్తారని చెప్పి వెబ్ నోట్ ని ఏది టీజీపీఎస్సీ ఇవ్వాల్సింది కూడా అసెంబ్లీలో ప్రకటించడానికి వీల్లేదు. ఇంకా విజయార్య గారు ఒకసారి రాజనేత గారు ఒక నిమిషం.
రాజుగారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి మనం ఇంతసేపు సమయాన్ని వృధా చేస్తున్నాము వాస్తవంగా. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీలో సమయాన్ని వృధా చేసిర్రు. మీరే అంటున్నారు ఆ జాబ్ క్యాలెండర్ పేరు కూడా మీరే పెడితే. మనం ఏమంటున్నామంటే మీరు చెప్పిన కాడికే లెక్కకు 30 లక్షల నిరుద్యోగులకు ఆఫ్టర్ ఆల్ 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు సరిపోతాయా? చెప్పండి. ఉపాధి కల్పన అనే దాని మీద అసలు బడ్జెట్లో లెక్కనే లేదు. అది బడ్జెటే కాదు. నిరుద్యోగ యువతకు ఉపాధి ఎక్కడ చూపెడతారు? అది కదా వచ్చిన ప్రశ్న ఇప్పుడు. కాబట్టి అది వేరే చర్చ. వాళ్ళు జాబ్ క్యాలెండర్ వేస్తామని ప్రకటించారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. దాన్ని బట్టి మనకు దానితోటే సరిపోదు. మనకు దాదాపు ఇంకా 35 లక్షల ఉపాధి కల్పన మనకు అవసరము. అది ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో చూద్దాం, దాన్ని మనం డిమాండ్ చేద్దాం. అయితే ఒకటేంది అని అంటే వీళ్ళ ప్రవర్తన. ఈరోజు దానం నాగేందర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ నిజంగా కూడా మరి ఆయన ఓటర్లతోటి బెదిరింపులకు గురి చేసి రిగ్గింగ్ చేసి ఎమ్మెల్యే అయ్యొచ్చుండా? ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడొచ్చా? అంటే ఆ దాదాగిరి ఎవరి మీద? తెలంగాణ ప్రజలు నిజాము రాజునే గోరి కట్టిర్రు. మరి అట్లా గోరికి గిట్ట గురి అవుతావా ఏమి? అర్థం కాదు. ఎవరిని తిడతా ఉన్నావు? నీ తోటి సోదరుడు ఎమ్మెల్యేని అట్లా తిట్టొచ్చా నీ నోటికి వచ్చినట్లు అన్నప్పుడు? మరి నువ్వు చంపుతావా? మరి మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇగో నేను నా ఇంటి అడ్రస్ ఇస్తా, 1-2 నియర్ హనుమాన్ మందిర్, పీరం చెరువు, రాజేంద్ర నగర్ అసెంబ్లీ, రండి మరి చంపండి. ఏందండి ఈ దాదాగిరి అసెంబ్లీలో? అసలు ఎమ్మెల్యేలకు మంత్రులకు విలువ లేకుండా చేశారు. కాబట్టి నేను మీ ద్వారా మైక్ టీవీ ద్వారా నేను శాసనసభ స్పీకర్కు, అలాగే గవర్నర్ గారికి, అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్కు నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని సుమోటో కింద తీసుకొని ఈయనను జీవితకాలం ఎమ్మెల్యే నుండి రద్దు చేయాలి. తర్వాత ఆయన మీద స్పీకర్ గారే స్వయంగా క్రిమినల్ కేసు బుక్ చేసి ఆయన జైలుకు పంపాల్సిన అవసరం ఉన్నది. ఇదేం మర్యాద అండి? మిమ్మల్ని అట్లనే ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ, లేదు ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, ఏ బీజేపీ ఎమ్మెల్యే కానీ మిమ్మల్ని ఆ పదజాలంతో తిడితే మీరు ఊరుకుంటారా? అంటే మీరు ఒక్కరే మొగోళ్ళ? అవతల ఉన్న వాళ్ళు మొగోళ్ళు కాదా? చేతులు కట్టుకొని కూర్చున్నారా? కాదు కదా, అది పద్ధతి కాదు కదా. కాబట్టి దానం నాగేందర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదు అని అంటే చట్టరీత చర్యలు స్పీకర్ గారు తీసుకోవాలి. సుమోటో కింద ఇదే డీజీపీ ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లైవ్ కాస్ట్ అవుతూ ఉన్నది మొత్తం. మనము యువతకు ఏం నేర్పుతూ ఉన్నాం? ఇలాంటి చిల్లర చేష్టలా? కాబట్టి దీనికి బాధ్యత వహించి రేవంత్ రెడ్డి గారు ఆయనను రాజీనామా చేపిస్తారా, ఆయనతోటి బహిరంగ క్షమాపణ చెప్పిస్తారా అనేది రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే సభానాయకుడు ఆయన కాబట్టి.